శ్రీ మహాలక్ష్మిని భార్గవి అని కూడా పిలుస్తారు. భృగు మహర్షి కుమార్తె కావడం చేత లక్ష్మీదేవికి ఈ పేరు వచ్చింది. ఈ విధంగా భృగు మహర్షికి కుమార్తెగా మహాలక్ష్మి ఒకసారి కాదు 5 సార్లు 5 ప్రదేశాలలో 5 విధాలుగా కుమార్తెగా ఆయన దగ్గర పెరుగుతుంది. ఈ 5 ప్రదేశాలనే పంచ భార్గవి క్షేత్రాలు అని అంటారు. ఈ పంచ జన్మలలో కూడా అమ్మవారు పుష్కరిణిలోని 1000 రేకుల తామర పువ్వులో అమ్మాయిగానో, తులసి కోటలో అమ్మాయిగానో భృగు మహర్షికి ఆయా జన్మలలో దొరకడం జరుగుతుంది. ఈ పంచ భార్గవి క్షేత్రాల వెనుక ఉన్న ఒక ప్రసిద్ధమైన పురాణ కథని ఇప్పుడు మనము తెలుసుకుందాము. క్షీరసాగరంలో నిద్రిస్తూ ఉన్న శ్రీ మహావిష్ణువుని భృగు మహర్షి ఎడమ వక్షస్థలం పైన తన్నడంతో శ్రీ మహాలక్ష్మి అలిగి విష్ణువును వీడి భూలోకానికి వెళ్లిపోతుంది అని తెలుసుకున్నాం కదా. ఆ సంఘటనతో అమితంగా కోపానికి గురైన శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షిని అతని వంశస్థులైన బ్రాహ్మణుల దగ్గరికి ఎప్పటికీ తాను వెళ్ళనని, ఎప్పటికీ వాళ్ళని అనుగ్రహించనని, వారి ఇళ్లలో నేను కాపురం ఉండను అని చెప్పి దీని వలన ఎప్పుడు వాళ్ళు ధనహీనులుగా కళాహీనులుగా మిగిలిపోతారు అని శాపం ఇచ్చి భూలోకానికి వెళ్లిపోతుంది. అయితే ఆ తర్వాత భృగు మహర్షి చేసుకున్న తపస్సు చేత ఆమె కొద్దిగా ప్రసన్నమయ్యి ఎవరైతే శ్రీ మహావిష్ణువుని నిత్యము స్మరిస్తూ ఉంటారో వారి ఇళ్లలో మాత్రమే తాను కొలువై ఉంటారని చెప్పి వెళ్లిపోతుంది. అయితే శ్రీ మహావిష్ణువు తనని తన్నినందుకు భృగు మహర్షి పైన కోపగించలేదు సరికదా ఆయన కాళ్ళని పట్టుకొని వేడుకుంటాడు. అందులో భాగంగానే మహర్షి కాలిలో ఉన్న 3వ కన్నును చిదిమేస్తాడు. ఈ సంఘటనతో ఆ మహర్షికి ఉన్న గర్వమంతా అణిగిపోతుంది. తాను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటూ ప్రాధేయపడతాడు. అతని ప్రార్థనలకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు భృగు మహర్షిని అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో భృగు మహర్షి తాను శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఎడబాటుకు ఈ విధంగా కారణమయ్యాను కాబట్టి మిమ్మల్ని ఇదే విధంగా 5 జన్మలలో 5 సార్లు కలిపే పుణ్యాన్ని నాకు దక్కించవలసింది అని కోరుకుంటాడు. శ్రీ మహావిష్ణువు అలాగే అని అనుగ్రహించడంతో శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షికి 5 జన్మలలో 5 విధాలుగా 5 ప్రదేశాలలో కుమార్తెగా జన్మిస్తుంది. అయితే ఈ 5 జన్మలలో కూడా అమ్మవారు అయోనిజగా అంటే పుష్కరిణిలోని తామర పువ్వులోనో తులసి కోటలోనో ఒక చిన్న అమ్మాయిగా మహర్షికి దొరకడం జరుగుతుంది. ఆ విధంగా దొరికిన అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి చేయడంతో భృగు మహర్షికి వారిద్దరిని కలిపిన పుణ్యము దక్కుతుంది. ఈ విధంగా జరిగిన ప్రదేశాలనే పంచ భార్గవి క్షేత్రాలు అని అంటారు. ఆ పంచ భార్గవి క్షేత్రాలు వరుసగా సేలంలోని సౌందర్యరాజ పెరుమాళ్ టెంపుల్, దీన్ని కోట్టై పెరుమాళ్ టెంపుల్ అని కూడా అంటారు. 2వది తిరుచానూరులో ఉన్న పద్మావతి ఆలయము, 3వది కుంభకోణంలోని సారంగపాణి ఆలయము, 4వది కుంభకోణంలోనే ఉన్న ఉప్పిలియప్పన్ టెంపుల్, 5వది కుంభకోణం దగ్గరే ఉన్న నాచియర్ కోయిల్. మొదటి భార్గవి క్షేత్రము సేలంలోని కోట్టై పెరుమాళ్ టెంపుల్. సౌందర్యరాజ పెరుమాళ్ టెంపుల్ ఇది సేలంలో ఉంది. ఇక్కడ అమ్మవారు సౌందర్యవల్లి తాయారు. ఇక్కడ భృగు మహర్షికి అమ్మవారు ఇక్కడ ఉన్న పుష్కరిణిలో తామర పువ్వులో అమ్మాయిగా దొరకడం జరుగుతుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత సౌందర్యవల్లి తాయారని సౌందర్యరాజ పెరుమాళ్కి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. 2వ క్షేత్రము సారంగపాణి ఆలయము కుంభకోణం. సారంగపాణి ఆలయము ఇది కుంభకోణంలో ఉంది. కుంభకోణంలో ఉన్న పొట్రామరై పుష్కరిణి, దీన్నే హేమ పుష్కరిణి అంటారు. ఈ జన్మలో కోమలవల్లి తాయారుగా పొట్రామరై పుష్కరిణిలోని 1000 రేకుల తామర పువ్వులో అమ్మాయిగా హేమ ఋషికి దొరకడం జరుగుతుంది. హేమ ఋషి పెంచిన కోమలవల్లి తాయారుని సారంగపాణి అయ్యవారు తన బాణము సారంగాన్ని ధరించి ఇక్కడ అమ్మవారిని పరిణయమాడారని పురాణ కథనము. తిరుమల దగ్గర ఉన్న తిరుచానూరులోని పద్మావతి ఆలయం. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని పెళ్లాడిన పద్మావతి తిరుచానూరులో ఉన్న ఆకాశరాజు కుమార్తెగా అక్కడ ఉన్న పద్మ పుష్కరిణిలోని తామర పువ్వులో అమ్మాయిగా దొరుకుతుంది. ఉప్పిలియప్పన్ టెంపుల్ కుంభకోణం. కుంభకోణంకి దగ్గరలోనే ఉన్న తిరునాగేశ్వరంలో ఉన్న ఉప్పిలియప్పన్ టెంపుల్లో భూదేవి పేరుతో అమ్మవారు తులసివనంలో భృగు మహర్షి అవతారంగా భావించబడే మార్కండేయ మహర్షికి దొరుకుతుంది. ఈ మార్కండేయ మహర్షి భూదేవిని ఉప్పిలియప్పనికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది.
ఐదవ పంచభార్గవి క్షేత్రము తిరునరయ్యూరులో ఉన్న నాచియర్ కోయిల్. అదే విధంగా కుంభకోణం దగ్గరలో ఉన్న నాచియర్ కోయిల్లో ఉన్న పరిపూర్ణవల్లి తాయారు అమ్మవారిని మహాలక్ష్మి తన కుమార్తెగా రావాలని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్న మేధావి మహర్షి మహాలక్ష్మి ఒక చిన్న పాప రూపంలో మంజుల వృక్షం కింద ఏడుస్తూ ఉండగా చూసి ఆమెని తన వద్దకు తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసి యుక్త వయసు వచ్చిన తర్వాత స్వామివారికి ఇచ్చి పరిణయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా 5 జన్మలలో 5 విధాలుగా మహాలక్ష్మిని స్వామివారికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా భృగు మహర్షి తన కంటిన పాపానికి ప్రాయశ్చితం చేసుకుంటాడు. ఈ 5 ప్రదేశాలే పంచభార్గవి క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇవండి ఈరోజు వీడియో విశేషాలు. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Thank you very much. Bye bye.